అది జనవరి 17వ తేదీ. తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట కెనాల్ రోడ్డు పండుగ రద్దీతో కిలోమీటర్ల మేర స్తంభించిపోయింది. ఎముకలు కొరికే చలి, అంతులేని వాహనాల హారన్ల మోత. ఆ రాత్రి పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది. సరిగ్గా అదే సమయంలో రంగంపేట పోలీస్ స్టేషన్ లో తన విధిని ముగించుకొని తన 2 ఏళ్ల కుమారుడిని ఎత్తుకొని ఇంటికి వెళ్తున్న కానిస్టేబుల్ జయశాంతి అక్కడ నిలిచిపోయింది. సాధారణంగా ఎవరైనా తన డ్యూటీ సమయం అయిపోయిందని, చంకలో చిన్న బిడ్డ ఉన్నాడని వెనుకాడతారు. కానీ ఆమెలో ఉన్న కర్తవ్య దీక్ష ఆమెను ముందుకు నడిపింది. ఒక చేత్తో తన పేగు బంధాన్ని గుండెలకు హత్తుకొని మరో చేత్తో ట్రాఫిక్ ను నియంత్రిస్తూ ఆమె వీర వనితల రంగంలోకి దిగింది. ఆ గడ్డ కట్టే చలిలో బాబు నిద్రపోతున్నా తన వ్యక్తిగత ఇబ్బందులను పక్కన పెట్టి అత్యవసరంగా వెళ్లాల్సిన అంబులెన్సులకు దారి చూపే వరకు విశ్రమించలేదు. ఒక తల్లిగా మాతృత్వాన్ని, ఒక రక్షక భటురాలిగా బాధ్యతను ఏకకాలంలో నిర్వహించిన ఆ దృశ్యం సోషల్ మీడియా వేదికగా దేశవ్యాప్తంగా లక్షలాది మంది హృదయాలను గెలుచుకుంది. ఒక సామాన్య కానిస్టేబుల్ లో ఉన్న అసామాన్యమైన అంకిత భావం అప్పటికప్పుడు నెటిజన్ల నీరాజనాలు అందుకుంది. ఈ స్ఫూర్తిదాయక ఘటన రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత దృష్టికి వెళ్లిన వెంటనే ఆమె చలించిపోయింది. కేవలం సోషల్ మీడియాలో అభినందనలకే పరిమితం కాకుండా జయశాంతి కుటుంబాన్ని స్వయంగా విజయవాడలోని తన క్యాంపు కార్యాలయానికి ఆహ్వానించింది. గురువారం నాడు జరిగిన ఈ భేటీలో ఒక మంత్రిగా కాకుండా ఒక తోటి మహిళగా జయశాంతికి బొట్టు పెట్టి చీర వస్త్రాలను బహూకరించి సాదరంగా గౌరవించింది. జయశాంతి భర్త తాతారావును కూడా సత్కరించి వారితో కలిసి అల్పాహారం తీసుకుంటూ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకోవటం ద్వారా మానవత్వానికి కొత్త నిర్వచనాన్ని ఇచ్చింది. చివరిగా విపత్కర పరిస్థితుల్లో కూడా సామాన్యుల కోసం పనిచేసే ఇలాంటి అధికారులే పోలీస్ శాఖకు అసలైన గర్వకారణమని మంత్రి కొనియాడటం అసలైన ఎలివేషన్. తన బాస్ అయిన హోంమంత్రి చేతుల మీదుగా గౌరవం పొందటం పట్ల జయశాంతి వ్యక్తం చేసిన ఆనందం వందలాది మంది మహిళా పోలీసులకు ఒక గొప్ప ప్రేరణగా నిలిచింది. ఒక చిన్న సంఘటన ద్వారా కర్తవ్యం పట్ల ఆమె చూపిన నిబద్ధత నేడు యావత్ రాష్ట్రం గర్వించే స్థాయికి చేరింది.